సమావేశంలో పాల్గొంటున్న అధికారులకు, ఇతరులకు అందరికీ కూడా ముందుగా నేను సిపిఎం నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు గంగరాజు. నేను సిపిఎం పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి. సరే, ఇంతకుముందే ఆల్రెడీ పంపించాం, మేము రిప్రజెంటేషన్ పంపించాం. ఆ 7 అంశాల మీద పంపించాము. ప్రధానంగా ఇప్పుడు మనకు టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని సార్ మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాము. వాస్తవంగా ఏంటంటే దీంట్లో మీరు 3 రకాలుగా 8 గంటలు ఒకటి, 11 గంటలు ఒకటి, 5 గంటలు ఒకటి టైమింగు, పీక్ అవర్సు, ఆఫ్ పీక్ అవర్సు, నార్మల్ అవర్స్ అని చెప్పి 3గా డివైడ్ చేశారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే సాధారణ ప్రజలు వాడే టైంలో వాటికి అదనంగా పడుతుందని చెప్పాను. ఈ ప్రతిపాదనలు మేము తిరస్కరిస్తున్నాం సార్. దీన్ని మీరు ఈ ప్రతిపాదనను ప్రజలకు భారం పడుతుంది అనేది. ఇంకోటి, డిస్కమ్లు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రతిపాదించాయి. దీంట్లో ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని అమలు చేయడము, ఈ ఛార్జీల వసూల్లో పారదర్శకత లేకపోవడం, ప్రీపెయిడ్ విధానాన్ని కలిగి ఉండడం తదితర అంశాలన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్లను ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నాం. అదే విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు కూడా ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్ల వినియోగదారులకు ఈ విద్యుత్ వ్యవస్థను భారం పడే పద్ధతిలో ఉంది అనేది. అందువల్ల ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని కూడా మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చాము ఆల్రెడీ. అదేవిధంగా మనకు ప్రధానంగా సార్ ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలు యథాతథంగా ఉంచుతున్నట్లు చూపారు మా అంతకుముందు ఇచ్చిన వాటిల్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల వసూలు చేస్తున్న 40 పైసలు ఈ 2025-26లో కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టంగా ఎక్కడా దాన్ని చెప్పలేదు. అందువల్ల ఇది కంటిన్యూటీ అవుతుంది అనేది, ఆ 40 పైసలు భారం అనేది కూడా ప్రజల మీద పడుతుంది అనేది ప్రధానంగా మేము దాన్ని ఒకటి ప్రస్తావిస్తున్నాం. ఇంకోటి, మనకు ఈ 2025-26 మీరు చెప్పిన వాటిలో ఈ సంవత్సరానికి రెవెన్యూ గ్యాప్ సార్, ఈ రెవెన్యూ గ్యాప్ 5,538.26 కోట్లుగా చూపించారు. ఈ మొత్తాన్ని కూడా ఇది మొత్తం ఛార్జీల రూపంలో వసూలు చేస్తారనేది ఒక స్పష్టంగా అనిపిస్తూ ఉంది. అందువల్ల ఈ గ్యాప్ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనేది, ఈ భారం ఏదైతే 5,538 రూపాయలు ఉందో అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనేది మేము కోరుతున్నాము. ఆ పద్ధతిలో మీరు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపాలనేది ఇది ఒకటి మా వైపు నుంచి మేము కోరేది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మన ఆర్ఈ జనరల్ను మస్ట్ రన్ కేటగిరీ కింద ఉంచడం వల్ల ఈ థర్మల్ మరియు జల విద్యుత్ ప్లాంట్ పూర్తిగా ఈ కెపాసిటీని వాడుకోలేకపోతున్నారు అనేది, ఇది వినియోగదారులకు నష్టంగా మారుతున్నది. అందువల్ల ఈ ఆర్ఈ జనరేషన్ను మస్ట్ రన్ కేటగిరీ నుండి తప్పించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఆ పద్ధతిలో కూడా ప్రభుత్వాన్ని మీరు ప్రతిపాదనలు పంపాలనేది. అదేవిధంగా అవినీతి ఒప్పందాలు చేసుకోవడం వల్ల అధిక ధరకు ఒప్పందం, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ప్రజల మీద భారం పడుతుంది. మొన్న జరిగిన వాటిల్లో సెకీ ఒప్పందం ఇప్పుడు నేటికి విద్యుత్ సరఫరా చేయకపోవడం అనేది, ఈ 4 కారణాలు రీత్యా 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం సెకీతో ఒప్పందాలను రద్దు చేయవలసిందిగా కోరుతాం అనేది. అందువల్ల సెకీతో చేసుకున్న ఒప్పందాలని పూర్తిగా రద్దు చేయాలనేది మేము కోరుతున్నాం. ఆ పద్ధతిలో మన ఈఆర్సీలో ప్రతిపాదన చేసి పంపాలనేది. మిగతా మనకు మేము పెట్టిన వాటిలో సార్ ప్రధానంగా ఈ గోదావరి గ్యాస్ పవర్ ప్లాంటు ఆగస్టు 2022 నుండి కేంద్ర ప్రభుత్వం ఏపీఎం కింద సరఫరా చేసే గ్యాస్ను నిలిపివేసింది. అప్పటి నుండి ఆ ప్లాంట్ నడవడం లేదు. ఆ ప్లాంట్ నడవడానికి మార్కెట్ ధరకు గ్యాస్ను కొనడానికి అనుమతించమని డిస్కమ్లు ప్రతిపాదించాయి. మార్కెట్ ధరకు గ్యాస్ కొని నడిపితే ఏటా సుమారు 65 కోట్ల రూపాయలు వినియోగదారుల మీద భారం పడుతుంది. అందువల్ల ఈ ప్లాంట్ నడవడానికి గ్యాస్ మార్కెట్ ధరకు కొనడానికి అనుమతించవద్దని గౌరవ విద్యుత్ నియంత్రణ మండలి మేము కోరుతున్నాం. ఈ ప్లాంట్ను సరిపడా గ్యాస్ను ఏపీఎం పద్ధతిలో సరఫరా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశించవలసిందిగా కోరుతున్నాం సార్. ఈ మా వైపు నుంచి ఈ ప్రతిపాదనలు సార్ మేము ప్రధానంగా కోరింది. మీరు కొన్ని జవాబులు ఇచ్చారు, అయితే అవన్నీ కూడా సమతంగా లేవనేది. అందువల్ల ఈ ప్రతిపాదనలు కూడా మేము చెప్పిన ప్రతిపాదనలను మీరు ప్రభుత్వానికి, అట్లా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా మేము సిపిఎం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం సార్.